ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమందు కృష్ణుడు ఏ విధముగా ద్రౌపదిని అక్షయమైన ఒలువలు ఇచ్చి పరాభవము నుండి కాపాడినో వినియున్నాము. ద్రౌపది తన కంటి ధారలచే శ్రీకృష్ణ పాద పద్మములను కడిగి ఆమె కేశపాశములచే శ్రీకృష్ణుని పాదములను నింపి తన్మయత్తురాలై నేలకూలెను. ఆమె ఆనందోద్రేకము సభవారికందరికీ మహాశ్చర్యము కలిగించెను. అంతా గోపాలుడు ఆమె తలపై తన దివ్య మంగళహస్తమును ఉంచి దీవించి, లెమ్ము, విరియబడిన నీ కురులు సరిదిద్దుకొమ్ము, ముందు జరగబోదానని యోచించుము, నీ పతులను చేరుము అని కృష్ణ పరమాత్మ తెలుపు పలుకులు వినుచున్న ద్రౌపది పడగ విప్పిన పాము వలె ఆ విరియబడిన తన కురులు ముఖముపై వ్రాల ఆమె కన్నులలో కాంతి మెరుపు తీగవలే మెరియ దిగ్గున సభామధ్యమున నిలిచి, కృష్ణ, చిరిగిన వస్త్రము కొట్టవచ్చునుగానే అతికించ వీలు కాదు. కులీన కన్యకు ఒక పరి కన్యాదానము కాని మాటి మాటికి జరుగదు. విరిగిన పాలు ఏమి చేసిననో మంచి పాలు కానేరవు. వెలుపలకు వచ్చిన ఏనుగు దంతములు తిరిగి వెనుకకు వెళ్ళవు. అటులనే ఈ ద్రౌపది కేశములు వీడినవేమో వీడినవి. ఈ దుష్టుల కలుషితమగు కర్మలచే స్పర్శించబడిన ఈ కేశపాశములు వెనుపటి వలె సౌభాగ్య వేణీబంధనము కానేరవు అని పలుకగా సభలోని వారందరూ అవమానపరులై సిగ్గుచే తలలు క్రిందకు వంచుకొనరి. అంతా కృష్ణ పరమాత్మ ఊరుకొనక, చెల్లి, అటులైన నీ కురులు వెనుకటి వలె మరల ఎప్పుడు ముడిచెదవు? ఈ విధముగా విరియబోసుకున్న కురులు చూచుటకు ఎంతయో ఘోరముగా నుండను కదా అని అడిగను. అంత వీరసతి అయిన ద్రౌపది సింహనాదము వలె శృతిని మార్చి, శ్యామసుందర, ఏ దుర్మార్గుడు వాని పాపపు చేతులచే నా కేశపాశములను స్పర్శించి ఈడ్చుకొని వచ్చినో వాని తల ముక్కలై కుక్కలు పెరుక, వాని ఇల్లాలు విధవయై తల వెంట్రుకలు విరియబోసుకుని ఏనాడు విలపించునో ఆనాడే నా కేశపాశములకు తిరిగి సంస్కారము జరుగును. అంతవరకు ఈ కేశములు ఇటులే ఉండవలను అని శపథము చేయగనే సభయందు చేరిన పెద్దలు, ధర్మదూతలు చెవులు మూసుకొని, శాంతించుగాక, శాంతించుగాక, మహాసాధ్వీమణియగు ద్రౌపది క్షమించుగాక అని నినాదములు చేసిరి. ధృతరాష్ట్రుని గుండెలు జారిపోయెను. కౌరవులు పైపైన మహావీరుల వలె కనిపించుచున్నను లోపల వారికిని భయభ్రాంతుల తుఫానులు వీచెను. ఈ మాట నెరవేరక తప్పదని అందరి యందు ఒక విధమైన భయము చెలరేగను. దీనికి తగినట్లు శ్యామసుందరుడు ఆమెను ఓదార్చుచు, ద్రుపద కుమారి, అట్లే జరుగుగాక. నీ పతుల హృదయములను పరితపింపచేసిన దుర్మార్గులను తుదముట్టింపచేసెదా. పుట్టినప్పటి నుండి పరిహాసమునకైనను అసత్యము ఆడి ఎరుగదు నీ జిహ్వ. ఈనాడు మాత్రము నీవాడిన మాట ఫలించకపోదు. నీది సత్యవాక్కు, సత్యమునకు జయము తప్పదు అని కృష్ణ పరమాత్మ మీ అవ్వగారైన ద్రౌపదికి
అభయమిచ్చినట్లునే కడకు కౌరవులను సర్వనాశము చేసి పాండవుల ధర్మమును లోకమునకు చాటించి ధర్మమెక్కడో దేవుడక్కడ, దేవుడెక్కడో విజయమక్కడే అను పవిత్ర సూక్తిని లోకమునకు బోధించెను. చూచితివా, నీ తాతలు ఎంత గొప్పవారో! భగవంతుడైన కృష్ణ పరమాత్మ అనుగ్రహ పాత్రులగుటకు వారి ధర్మ ప్రవర్తనలే, సత్య వాక్కులే మూల కారణం. కనుక లోకమున ఎట్టి యజ్ఞయాగాది క్రతువులు సెలుపకుండినను సత్య ధర్మములే జీవులకు సంసార సాగరమును దాటించు చక్కని తెప్పవలే నిలువగలవు, గట్టు అను ముక్తిని చేర్చగలవు. కాకున్నా మహాతపశక్తి సంపన్నుడైన ఆ దూర్వాసముని కౌరవుల ప్రోద్బలముతో అరణ్యవాసము చేయుచున్న మీ తాతల చెంతకు వెళ్లి మీ తాతలను ఎట్లైనను భస్మమనరించవలనను సంకల్పముతో అనేక పన్నాగములు పన్నినను సాధ్యము కాక తపశ్శక్తి కంటెను భగవత్ సేవాధనమైన భక్తి శక్తియే గొప్పదని తెలుసుకుని పాండవులను కొనియాడెను అని వ్యాసుల వారు పాండవుల భక్తి ప్రపత్తులను సగర్వముగా వర్ణించుచుండా అతి ఆశ్చర్యముతో పరీక్షిత్ మహారాజు తల పైకెత్తి, ఏమి, దూర్వాసుడు మా తాతలను వంచబోయి పరాభవమునందెనా? ఆహా, మహారుషుల కంటెను మహాశక్తి సంపన్నుల నా తాతలు! అట్టివారల వంశమున పుట్టిన నేను ఎంత అదృష్టవంతుడనో కదా అని, స్వామి, దూర్వాసుడు మా తాతలను ఎట్లు వంచబోయినో తెలుపుడు అని ప్రార్థించెను. మహారాజా, గోపాలుని కృపాపాలనముచే మీ తాతలైన పాండవులు వనమునందు సర్వ సంతోష సదుపాయములతో చక్కని పేరు ప్రతిష్టలను ఆర్జించుచుండరి. హస్తినాపురము కంటే అరణ్యమే పాండవులకు హాయి అనిపించినది. చక్కని పరిమళము గల పుష్పము కుడి చేతి యందు ఉంచుకొన్నను, ఎడమ చేతి యందు ఉంచుకొన్నను దాని సువాసన ఎట్లు మారక ఏకస్థితిగా ఉండునో, అటులనే మంచివారి హృదయములు అడవులయందున్నను, ఆకాశముననున్నను, పల్లెనున్నను, పట్టణముననున్నను, గుట్ట మీదనున్నను, నట్టేటయున్నను పట్టు విడవని పవిత్రత చిట్ట చివరి వరకు మారదు. దానికి మీ తాతలే ప్రత్యక్ష సాక్షులు. కోకిల గానములు కాకులకు కర్ణ కఠోరమగునట్లు వనమునందలి మీ తాతల వైభవములు దుర్మార్గులైన దుర్యోధన దుశ్శాసనులకు వ్యాకులత కలిగించుచుండెను. కాని ఏమి చేయగలరు? చేయవలసినవన్నీయూ చేసిరి, పెట్టవలసిన బాధలన్నీయూ పెట్టిరి, తిట్టవలసిన తిట్లు అన్నీయూ తిట్టిరి, కడకు రాజ్యము నుండి తరుమగొట్టి వనమునకు పంపిరి. వారి దృష్టిలో పాండవ దేహములు వట్టి తిత్తులని తలంచిరేమో కాని నిజముగా అవి గట్టి తిత్తులు. బ్రహ్మాండ నాయకుడైన గోపాలుడు నిండిన దేహములు మీ తాతల కాయములు. అట్టి కాయములతో పోరాడుటకు ఎట్టివారికిని సాధ్యము కాదు. అందువలననే ఆ కాయముల జోలికి పోక కేవలము భౌతిక పదార్థములను మాత్రము మోసకృత్యములతో వశము చేసుకొనగలిగిరి. ఇక జూదమాడుటక మీ తాతలకు మిగిలిన ఆస్తుపాస్తులేమియూ లేవాయను. పోనీ మీ తాతలలో ఒకరికొకరికి కలహములు కలిగించి విడగొట్ట సంకల్పించి ఎన్నియో అసభ్య భావములు సృష్టించిరి. కాని సత్యమెరిగిన సోదరులు కనుక మీ తాతలలో అట్టి దుర్బుద్ధులకు చోటు లేనందున
అదియును వృధా ఆయను. ఏమి చేసినను పాండవులకు నాశము రాలేదను బాధ కౌరవులలో కారు చిచ్చయి మండుచుండెను. ఏమీ పాలుపోక పరితపించుచున్న సమయమున 10,000 మంది శిష్య బృందముతో సాక్షాత్ కోపమే ఆకారమును ధరించి దూర్వాస మహాముని చాతుర్మాస దీక్ష పూనుటకై హస్తినాపురమును ప్రవేశించెను. దూర్వాసుని శక్తి సామర్థ్యములు, అతని స్వభావ ప్రవర్తనలు కౌరవులు చక్కగా ఎరిగిన వారు గుడిచే అతనిని ప్రసన్నుని గావించుకొని, మీ తాతలైన పాండవులను హతమార్పించవలననియు లోలోన సంకల్పములు గాఢముగా పెంచుకొనుచు, మహాముని ఏమి కోరినను ఎట్లు చెప్పినను అట్లు చేయించుచు దుర్వాసనకు కాని అతని శిష్య బృందమునకు కాని ఎట్టి లోపమును నిరాశయును ఆగ్రహమును రానీయక కావలసినవి ఎంత ధనమైనను వ్యయము చేసి మృష్టాన్నముతో 4 మాసములు సేవలు చేసిరి. ఆ మహారుషి ఎట్టి కఠినోక్తులాడినను ఓర్పుతో చేతులు కట్టి ప్రతి దానిని అంగీకరించుచు ఎటులను మహామునిని సంతుష్టిని గావించిరి. ఒకనాడు దూర్వాసుడు మృష్టాన్నమును ఆరగించి సంతుష్టుడై ఆసనమున కూర్చొని ప్రసన్న వదనముతో, రాజా, నీ సేవలు నన్నెంతయో తృప్తిపరచినవి. నీకేమి కావలేనో ఎట్టి కఠిన వరమునైనను సరే కోరుకొనుము, అనుగ్రహింతును అని ప్రోత్సహించెను. అంత దుర్యోధనుడు తన వాంఛ ఫలించునట్టి సమయము ఆసన్నమైనదని సంతసించి అతి వినయ విధేయతలను ప్రదర్శించుచు, స్వామి, తాము ప్రసన్నులగుటే నాకు 1,000,000 వరదానములతో సమానము. అంతియే చాలును. నాకు ధన ఐశ్వర్యములకు ఎట్టి లోటును లేదు. నాకిప్పుడు త్రైలోక్య అధిపటము కట్టినను శాంతి సంతసములు ఉండవు. ఇట్టి మహాపురుషులను ఆశ్రయించి వారలకు ఆధిపత్యమునిచ్చినట్టు ఈ సమయమున మా సోదరులైన పాండవులు ఇంట లేకపోయిరి కదా అను కొరత ఒక్కటి తప్ప మరి ఏ కోరికయునూ లేదు. వారికి కూడాను ఇట్టి మహద్భాగ్యమును ఇచ్చి కడతీర్తురుగాక. నా ఆతిథ్యమునకు ఎట్లు వచ్చితిరో అటులనే మా అన్నగు ధర్మజుని కడకు మీ శిష్య కోటితో వెళ్లి వారికి కూడాను ఇట్టి ఆతిథ్య సదవకాశమును అందించిన అది ఏ చాలును. మా వంశమునకు జ్యేష్ఠుడగు ధర్మజుడు ధర్మపాశబద్ధుడై వలదన్నను వెనక వనమునకేగెను. అక్కడ సహితము నిత్యము లక్షలాది అతిథి అభ్యాగతులకు ఆతిథ్యము ఇచ్చుచున్నాడని, సంతర్పణలు సల్పుచున్నారనియు వింటిని. ఇక్కడ కన్నను 1000 రెట్లు అధికమైన ఆహార పదార్థములతో మిమ్ము సేవించగలడు. కాన తమరు నన్ను అనుగ్రహింపచూతురేని నా ఈ ఒక్క కోరిక తీర్చి ధన్యుని గావించము అని పాదములపై పడెను. అందులకు దుర్వాసుడు పక్కున నవ్వి, దుర్యోధన, నీ అభీష్టముననుసరించి నేనిప్పుడే నా 10,000 మంది శిష్య బృందముతో బయలుదేరి మీ సోదరుడైన ధర్మజుని ఆతిథ్యమును అందుకొందును అని తన శిష్య బృందమునకు సర్వసిద్ధము కండని ఆజ్ఞాపించి ఆ ముని అరణ్యమునకు బయలుదేరెను. ఇంతలో దుర్యోధనుడు అతి వినయ విధేయతలను ప్రదర్శించుచు చేతులు కట్టుకొని దూర్వాస మహర్షి పాదముల చెంత మోకరిల్లి మరి ఒక ప్రార్థన మన్నించవలననే కోరెను. మహర్షి మందహాసవదనుడై, నాయనా, అది ఏదియో కోరుకోమని సెలవిచ్చెను.
అందులకు దుర్యోధనుడు దురాలోచన దుష్టబుద్ధిని లోలోన పెంచుకొని పాండవులను హతమార్చవలనను సంకల్పముతో, స్వామి, తమరు ధర్మజుని ఆతిథ్యమును అందుకొనుటకు వెళ్ళుచున్నారు. అయితే నా కోరిక మన్నించి ద్రౌపది భోజనము చేసిన తరువాత మీరు అచ్చటికి చేరిన వారి మహత్తరమైన భక్తి శక్తిని మీరు తిలకించగలరు. కాన మీరు కొంత తడవుగా వెళ్లి వారందరూ భోజనాదులు ముగించుకొని విశ్రాంతిగా ఇండు సమయమున తమకు తమ భక్త బృందమునకు భోజనమిడమని ధర్మజుని కోరినా నాకు మహదానందమును అందించిన వారవుదురు, నన్ను ధన్యుననర్చిన వారవుదురు అని నమస్కరించినాడు. దూర్వాసుడు అందులకు అంగీకరించి, సరి, అటులనే చేతును అని బయలుదేరను. దుర్యోధనుడు ఇట్లు కోరుటలో ఒక విధమైన అంతరార్థము లేకపోలేదు. అది ఏమనా, ఒకనాటి తెల్లవారి పాండవుల ప్రార్థనలకు ప్రసన్నుడై సూర్యుడు ఒక అక్షయ పాత్రను అనుగ్రహించెను. పాండవులు భుజించిన తరువాతనే ద్రౌపది భుజించుట ఆ మహాసాధ్వీమణికి అది అలవాటు. ఆమె భుజించనంత వరకు ఆ పాత్ర ఎంత తీసిననో తరుగకుండునటులా సూర్యదత్తము. అంతియే కాక దినమునకొక్క పరి తప్ప 2-3 పర్యాయములు అందులోని పదార్థము పంచుటకు వీలు కాదు. ఒక పరి ద్రౌపది భుజించక పూర్వము ఎన్ని లక్షలు కోట్లకు దినమంతయు పెట్టిననో తరుగదు. అనగా ఆ పాత్రలో ఏ కించిత్ అయిననో పూర్వపు పదార్థము ఉండినా దాని ద్వారా కావలసినంత పదార్థము అభివృద్ధి కాగలదు. అది ఆ పాత్ర యొక్క శక్తి. దీనిని గమనించియే దుర్యోధనుడు అట్లు కోరియుండెను. ద్రౌపది తినిన తరువాత ఆమె ఆ పాత్రను శుభ్రముగా తోమిపెట్టగలదు. అందులో ఏమాత్రము శేషముండదు. అట్టి సమయమున మహారుషి భోజనమును ఆశించిన మహర్షిని సంతృప్తిపరచలేరు. అప్పుడు మహర్షికి ఆగ్రహము తప్పక వచ్చును, పాండవులను శపించును. దీనితో పాండవుల పీడ తీరిపోవును, ఇకపై శాంతిగా జీవించవచ్చును అని ఆ దుర్యోధనుని చెడు తలంపు. కాని పాండవులు పరులను ఆశ్రయించిన వారు కారు కదా, పరమాత్మను ఆశ్రయించినవారు. అట్టి వారిని ఎట్టి మహర్షుల శాపములను ఏమీయూ చేయలేవు. సర్వరక్షకుడైన సర్వేశ్వరుడే పాండవ పక్షమున ఉండగా దుష్టబుద్ధుల అష్టశక్తులు వారల హస్తమున అణగిమణగిపోక ఉండునా? తానొకటి తలచిన దైవమొకటి తలచును అను సత్యమును ఆ ధూర్తులు తెలుసుకొనలేదు. ఎట్లయిననేమి దుర్యోధనుని వాంఛను అనుసరించే దూర్వాసుడు ద్రౌపది భోజనము చేసి పాత్రను శుభ్రపరచి తాంబూలము వేసుకొనుచు పర్ణశాల ముందు పాండవులతో కూర్చుని సమయమున 10,000 శిష్య బృందముతో ప్రవేశించెను. మహర్షి రాకను గమనించి ధర్మజుడు దిగ్గున లేచి పాదములు కడిగి పూజించి నమస్కరించి, ధన్యుడనైతిని, ఈనాడు మహాసుదినము, మహర్షుల దర్శనమైనది అని ఆనంద భాష్పములు రాల్చుచు హస్తములు జోడించుకొని నిల్చెను. ప్రక్కనే సోదరులు ద్రౌపది నమస్కరించుచు తలలు వంచుకొని వినయ విధేయులయ్యుండా దూర్వాసుడు మార్గాయాస బడలకిచే కొంత అలసినట్లు విసుగుతో, ధర్మజ, మేము స్నాన సంధ్యాదులు ఆచరించుకుని వత్తుము, 10,000 శిష్యులతో పాటు నాకు భోజనము సిద్ధపరచము అని నేరుగా నదీ స్నానమునకు బయలుదేరి. ఆ మాటలు వినగనే ధర్మజుడు కృంగిపోయెను.
గుండెలు జల్లుమనెను. లోనికి వెళ్లి ద్రౌపదితో యోచించి పాత్ర శుభ్రముగా కడిగిపెట్టిన విషయమును తెలిసికొని ఇక గతి ఏమని పరిపరి విధముల ఆలోచనలో మునిగిరి. అందున 10,000 మందికి, అయ్యో దైవమా, ఈనాడు ఏమి కానున్నదో అని ఎక్కడివారు అక్కడ దిగులుగా కూలబడిరి. ద్రౌపది గృహలక్ష్మి అగుటచే వచ్చిన అతిథులకు అన్నమిడుట ఆమెకు ఆనందము. అయితే ఇది అకాలము. అడవిలో తక్షణము ఆహారము చిక్కదు కదా. అందువలన ఆమె మరింత యోచనలో మునిగి, వచ్చిన వారా సామాన్యులు కారు, దూర్వాస మహర్షి. అతని శక్తి సామర్థ్యములు లోకమునకే విదితము. అతను తలంచిన నిమిషములో భస్మము చేయగలడు. ఈనాడు పతులకు ఏమి కీడు జరుగునో అని ఆ ఇల్లాలు లోలోన కృంగి కుమిలిపోయెను. ఏమీనూ తోసక కడకు ఆపత్కాలమున భగవంతుడు తప్ప రక్షించేవారెవ్వరు అని ఆలోచించి కృష్ణుని స్మరించుచు, గోపాల, ఈనాడు నా పతులను రక్షించి ఈ వచ్చిన ఆపదను తీర్చి ఋషులను సంతృప్తిపరచుటకు నీకన్నా దిక్కు వేరొక్కరు లేరు అని కంటి నీరు కాలువలై పార ఆర్తితో హరిని పిలువజొచ్చెను. శ్యామసుందరుని పరిపరి విధముల ప్రార్థించెను. కడకు తనకెట్టి ఆపద అవమానము కలిగినను సహింతును కానే పతులను రక్షించి నా మాంగల్యమును నిలబెట్టుమని ఘోర దుఃఖముతో బోరున ఏడ్చెను. బయటనున్న పాండవులు ఆ రోదనను విని మరింత బాధకు గురి అయి కుమిలిపోవచ్చు. వారు కూడాను కృష్ణుని తలంచుచూ, నందనందన, ఇన్ని ఆపదలను తప్పించితివి. ఇంతకాలము కంటికి రెప్పవలే కారడవులందు కూడాను కరుణ వీడక కాపాడితివి. ఈనాడు మాత్రము మమ్ములను ఇట్లి ఇక్కట్లకు గురిచేతువా? మా పాపములెన్నియున్నను మమ్ములను క్షమించి మహర్షికి వారి శిష్య బృందమునకు సంతృప్తి కలిగించుము అని ప్రార్థించిరి. పాండవుల ప్రార్థన, ద్రౌపది ఆర్తనాదము మధురలోని కృష్ణుని మనస్సును కరిగించెను. అక్కడ నుండి గోపాలుని కదిలించెను. ఇంతలో ఏదో నడుచుచున్న శబ్దము వినిపించెను. స్నానాదులు పూర్తి చేసుకుని దూర్వాస శిష్య బృందము వచ్చినేమోయని పాండవులు నిలువున నీరయి తలలు పైకెత్తి చూడగా ఆ శ్యామసుందరుడు చిరునవ్వులులుకుచూ పీతాంబరమును నేల ఈడ్చుచూ మందహాసముతో పర్ణశాల ప్రవేశించుచుండా పాండవులు చూచి కృష్ణ కృష్ణ అని అరచిరి. ఆ శబ్దమును వినిన ద్రౌపది విషయము తెలియక కంగారుతో వెలుపలకు వచ్చి చూడగా గోపాలుడు కనిపించెను. ఆమెకు ఆశ్చర్యముతో ఆనందముతో ఒక నిమిషము ఏమీ తెలియక మైమరచి, కడకు ఇది గోపాలుని భక్తరక్షణ బాధ్యత అని తలంచి పరుగిడిపోయి పాదములపై పడి కంటి నీరు కాలువలే పార పాదములను కడిగి మాంగల్యమును నిలబెట్టి మహర్షులను సంతృప్తిపరచమని ప్రార్థించెను. ఆమె మాటలు ఏమాత్రమూ వినిపించుకొనక నటన సూత్రధారి ఆకలివేయు అనవలే నటించుచు, చెల్లి ద్రౌపది, ఏమిటి ఈ ఏడ్పు? మొదలు నా ఆకలి తీర్చిన తరువాత నీ ఇష్టమేమియో కోరుకొనము. తక్షణము నాకింత అన్నము పెట్టుము అని దోసిలి చాచిన కృష్ణుని చూచి, ద్రౌపది, కృష్ణ, ఇది ఆ పరీక్షా సమయము, ఆలసించక రక్షించుము అని పైటతో కన్నీరు తుడుచుకొనుచు తన కొంగును చాచి పతిభిక్ష పెట్టుమని ప్రార్థించెను. అందులకు కృష్ణుడు ద్రౌపది తల నిమురుచు, చెల్లి, ప్రతి చిన్న విషయమునకు ఆడవారు కంటి నీరు పెట్టుట పరిపాటి. కంటి నీరన్నా ఆడవారికి అతి ప్రీతి.
కంటి నీటితో కడుపు నిండదు, కార్యము జరుగదు. అయినను ఈనాడు నీ ఏడ్పుకు కారణమేమయో తెలుపుము, విని ఆనందింతును అని వెగటుగా మాట్లాడిన కృష్ణుని చూచి ద్రౌపది, గోపాల, నీవు నేడు రెండవ భిక్షకుడవు. నీకు భోజనమిడకొన్నను నీవు ఆగ్రహించి శపించవు. కాని మరి ఒక భిక్షకుడు 10,000 మంది శిష్య బృందముతో వచ్చి ఆకలి ఆకలి అనే మమ్ములను ఆరగించ చూచుచున్నాడు. అతని క్రోధాగ్నికి భస్మము కాక చూడుము. ఈ అరణ్యమున నాకు ఒక్క ధాన్యపు గింజ కూడాను చిక్కదు. అట్టి నేను వేళగాని వేళలో ఇంతమంది అతిథులకు ఎట్లు ఆకలి తీర్చును అని విషయము విపులముగా తెలిపెను. అంత గోపాలుడు హక్కున నవ్వి, ద్రౌపది, ఏరి 10,000 మంది అతిథులంటివి కదా, ఒక్కరైనను నా కంటికి కనిపించటలేదే. నీ మాటలు చూడ నాకు నవ్వు వచ్చుచున్నది. సంకలోని బిడ్డను వదిలి చావిడిలోని వారికి సతమతమగుచున్నావే. ముందు నా ఆకలి తీర్చు, తరువాత ఎక్కడో ఉన్న వారి సంగతి చూచుకొనవచ్చును అని పట్టుపట్టి నిజముగా ఆకలి వలె నటించెను. ద్రౌపది గ్రహించి, స్వామి, వండిన పదార్థము అందరికీ వడ్డించి నేను కూడాను ఆరగించి సూర్యదత్తమైన ఈ పాత్రను పరిశుద్ధముగా కడిగి పెట్టి తిని, నేనిక నీ ఆకలి ఎట్టు తీర్చును, ఎవరిని ఆశ్రయింతును? నీవు తప్ప ఈ పాంచాలికి కాని పాండవులకు కాని వేరు దిక్కు లేరు కదా. ఇన్ని తెలిసిన నీవే మమ్ములను ఇట్లు ఏడ్పించిన పరుల సంగతి చెప్పతరమా అని మరీ కంటిధారలు కార్చెను. గోపాలుడు పరీక్షమానే, ద్రౌపది, ఏది నీవు ప్రొద్దున వండిన పాత్ర ఇటు తెమ్ము, అందులో ఏ కొంత పదార్థము చిక్కిననో నే తృప్తిపడదును అని కోరెను. అంత ద్రౌపది లోనికి వెళ్లి శుభ్రముగా కడిగిపెట్టిన పాత్రను తెచ్చి గోపాలుని చేతిలో పెట్టెను. గోపాలుడు ఆ పాత్రను బాగుగా పరీక్షించి చూచి పాత్ర కంఠమున చిన్న ఆకుముక్క కరుచుకొనియుండుట చూచి, ద్రౌపది, నీవీనాడు ఆకుకూర చేసితవా ఏమి అని ప్రశ్నించెను. ఇంతలో ద్రౌపది, ఏమి, నేను తోమిన పాత్రలో ఆకు కనిపించెనా? ఇది నీ మాయ తప్ప వేరు కాదు. నేనే పని చేసినను పరిశుద్ధముగా చేతను అని నవ్వుచూ, ద్రౌపదిని తొందరగా చూడు, ఈ పాత్రలో ఆకు ఒకటి చిక్కినది. ఇది నా ఆకలే కాక చరాచర ప్రపంచమును తృప్తి పెట్టగలదు అని పలుకుచూ ఆ ఆకును తన వ్రేలుతో తీసి నాలుకపై నిడుకొని, ఆహా, ఆకలి తీరినది అని త్రేపెను. ఇంతలో నదిలో స్నానము చేయుచున్న దుర్వాసనకు అతని 10,000 మంది శిష్యులకు పొట్టలు నిండి కదలలేని పరిస్థితి ఏర్పడి, దీనికి పూర్వము ఆకలి చే తపించుచున్న బాధ తీరి తృప్తి ఆనందము కలుగగా వారిలో వారు ఒకరినొకరు సైగలు చేసుకొని, అబ్బా, మన పొట్టలు నిండినవి, ఒక మెతుకు పోవుటకు కూడా స్థలము లేదు. ఈ సమయమున ధర్మజుని కడకు వెళ్లినా అతను అన్ని రకముల పదార్థములు సిద్ధపరచియుండును. తినకున్నా ధర్మజుడు ఒప్పుకోడు. అతని తృప్తి కొరకై తినుటకు పొట్టలో స్థలము లేదు. ఏమి చేయుట అని యోచించుకొనుచు కడకు అంబరీషుని శాపము వారలకు జ్ఞాపకము వచ్చి దూర్వాసునితో హెచ్చరించిరి. అందులకు దుర్వాసుడు కూడాను వారి సలహాలను అనుసరించి ధర్మజుని అక్కడ నుండియే ఆశీర్వదించి ఎవ్వరికీ చెప్పక కాలికి బుద్ధి చెప్పి అరణ్యమున మరొక మార్గము పట్టి పోవుచుండిరి. ఇంతలో గోపాలుడు భీముని పిలిచి స్నానమునకు పోయిన దుర్వాసుని వారి శిష్యులను భోజనమునకు తోడ్కొని రమ్మని చెప్పాను. అంత భీముడు ఒక్క అడుగున నదీ తీరమునకు వెళ్ళగా అతనిని చూచి శిష్యులు పారిపోవ చూచరి. వారిని వెంటాడు దూర్వాసుని చెంతకు భీముడు వెళ్లి, స్వామి,
తమ కొరకు భోజనము సిద్ధముగానున్నది, తప్పక రావలను, అన్నగారి ఆజ్ఞ అని ప్రార్థించెను. అందులకు దూర్వాసుడు, భీమా, మా చేత కాదు, మేము ఒక మెతుకు కూడాను తినలేని స్థితిలో ఉన్నాము. మమ్ములను వదలుము, మీకు సర్వశుభములు కలుగును. మీరు సమస్త భూమండలమును ఏకఛత్రాధిపతులుగా ఏలుచుండా నేనొక పరి వచ్చి మీ ఆతిథ్యమును ఆరగింతను. మీ నాశనమును ఆశించి ఎవరు పాపబుద్ధితో మీ కడ కంపిరో వారు సర్వనాశనము కాగలరు అని ఆశీర్వదించి ప్రసన్నవదనులై వెళ్లిపోయిరి. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.